ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి మీకు కాల్ చేసి చెప్పారనుకోండి, కరెక్ట్‌గా అదే ప్లేస్‌కి మీరు ఎలా చేరుకోగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకు ఏదన్నా విలేజర్ కాల్ చేసి మా విలేజ్‌లో ఇట్లా సస్పెక్షన్‌గా ఒక వెహికల్ పోయింది. లేకపోతే గ్రామస్తులు గ్రామస్తులు అలర్ట్ విలేజర్స్ చేస్తారు మిమ్మల్ని. అలర్ట్ ఓహ్! చేస్తారు. వెరీ నైస్. ఒక వెహికల్ పోయింది. లేకపోతే కొంతమంది మనుషులు ఇట్లా అడవిలోకి నడుచుకుంటా పోయినారు అంటే ఆ ఏరియాలో క్షుణ్ణంగా కూంబింగ్ చేపట్టేసి ఏ రూట్‌లో పోయినారు, ఎక్కడికి పోయినారు అనేది ఒకవేళ పక్క రేంజ్‌లోకి కూడా ఉంటే గనక పక్క రేంజ్‌కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి విత్ కోఆర్డినేషన్ ఆఫ్ అదర్ రేంజ్ ఆఫీసర్స్ విల్ డూ కూంబింగ్ ఆపరేషన్. సూపర్ సార్. అసలు గ్రామస్తులే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అంటే ఎంతవరకు సపోర్ట్ చేస్తారు గ్రామస్తులు ఈ అటవీ సంపదను కాపాడడం కోసం వాళ్ళ వంతుగా? లోకల్స్ పబ్లిక్ సపోర్ట్ లేకుండా కంప్లీట్‌గా ప్రొటెక్షన్ ఫారెస్ట్ డిపార్ట్మెంటే చేయాలంటే ఇంపాసిబుల్. అవును. విత్ ది సపోర్ట్ ఆఫ్ లోకల్స్ అండ్ పబ్లిక్ వీ కెన్ డూ. ఎర్రచందనం స్మగ్లింగ్‌కి వచ్చిన వాళ్ళు ఎలాంటి పనిముట్లు వాడతారు సార్? వాళ్ళు మెయిన్‌గా గొడ్డలి, హ్మ్. రంపం హ్మ్. ఇవి వాడతారు. కూలీలు వాళ్ళు అనేది ఎక్కడెక్కడ వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు. కరెక్ట్‌గా ఆ ప్లేస్‌లోనే క్వాలిటీ ఉన్న ఎర్రచందనం అక్కడ ఎక్కువ దొరుకుతాయి అని చెప్పేసి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు మొత్తం ప్రాసెస్ ఏమేం చేస్తారు అక్కడ స్మగ్లింగ్‌కి సంబంధించి? అది కొట్టడం గానివ్వండి, తీయడం, చెట్టుని సెలెక్ట్ చేసుకోవడం ఇయన్నీ ఎలా జరుగుతుంది సార్ ప్రాసెస్ అనేది? మనకు శేషాచలం అటవీ ప్రాంతంలో దాదాపు చెట్లు ఉన్నాయి. ఎర్రచందనం మొత్తం చెట్లు కంప్లీట్. కంప్లీట్‌గా ఉన్నాయి. ఓకే. వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైతే గర్త్ ఎక్కువగా ఉంటుందో, సైజ్ ఎక్కువ ఉంటుందో అటువంటి చెట్టుని చెక్ చేసుకుంటారు. ఓకే. ఎందుకంటే ఆ చెట్టులో హార్ట్‌వుడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి చెట్టుని సెలెక్ట్ చేసి రంపంతో గానీ, గొడ్డలతో గానీ పేల్చేసి దాన్ని బార్క్ తీసేస్తారు. సార్ ఇప్పుడు మనం నడుస్తున్నాం కదా, ఇప్పుడు ప్లేస్ మొత్తం శేషాచలం అడవులంతా కూడా ఎర్రచందనం అన్నారు కదా. ఒకసారి ఇప్పుడు ఎర్రచందనం ఇది ఎర్రచందనం ఇది చెట్టేనా సార్? ఎర్రచందనం. ఇది ఎలా కనిపెట్టారు మీరు? బార్క్ లీవ్స్ చూస్తే గన మనం ఓకే. చెప్పేస్తాం. ఈ బెరడు చూస్తారు. బార్క్ లైట్‌గా క్రొకొడైల్ బార్క్ షేప్‌లో ఓకే. ఉంటుంది. క్రొకొడైల్ బార్క్ ఉంటుంది. ప్లస్ లీవ్స్ చూస్తే గన మనం ఆకులు చూసి ఫ్లవర్స్ గుర్తుపడతారు. ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి. ఓకే. ఓహో, ఫ్లవర్స్ కూడా వస్తాయి దీనికి. ఫ్లవర్స్ ఎల్లో వస్తాయి. ఓకే. ఎర్రచందనానికి సంబంధించి క్వాలిటీ ఉంటుందండి కదా సార్? క్వాలిటీ ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అట్లా ఓకే, క్వాలిటీ ఓకే. ఉంటుంది. ఆహాహా. అది మనకు ఇది కేసు రాసి అది డిపోకి పంపిస్తాం. సిఆర్ సెంట్రల్ రెడ్ సాండర్ డిపో అని తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేస్తారు. డిపోకి పంపిస్తే అక్కడ వాళ్ళు గ్రేడింగ్ చేసేసి ప్లాట్లు అరేంజ్ చేస్తారు. అండ్ ఈ మట్టిలోనే ఎర్రచందనం చెట్లు రావడానికి కారణాలు ఏంటి సార్? ఇక్కడ మెయిన్ క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ ప్లస్ సాయిల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకునేసి ఓకే. ఈ ఏరియాలో ఎర్రచందనం చెట్లు ఎక్కువ వస్తాయి.